హాయ్ ఫ్రెండ్స్, కుంభరాశి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణంగా చెప్పే రాశిఫలం లాంటిది కాదు. ఇది మీ జీవితంలో కొంతకాలంగా పేరుకుపోయిన భయం, అనుమానం, గందరగోళం, అర్థం కాకుండా జరుగుతున్న విషయాలు, ఒక్కసారిగా వచ్చిపడే అడ్డంకులు, ఇంట్లో పెరిగిన ఒత్తిడి, మనసులో తిరుగుతూనే ఉండే ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, బయటికి చెప్పలేని బాధ, ఇవన్నింటికీ ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకి ఒక దారి చూపించే ప్రయత్నం. మీరు ఈ మాటలు చివరి వరకు చదివితే మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనల వెనుక ఉన్న సంకేతాలు కొంచెం స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ముందుకైనే ఒక విషయం సూటిగా చెప్పాలి. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే ఎవరో ఏదో చేశారు, చెడుచూపు పడింది, నెగిటివ్ ఎనర్జీ ఉంది, మంత్రాలేమో అని భయపడటం వల్ల ప్రయోజనం ఉండదు. కొన్ని సమస్యలు మన నిర్ణయాల వల్ల వస్తాయి. కొన్ని సమస్యలు పని ఒత్తిడి, డబ్బు టెన్షన్, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి వల్ల వస్తాయి. ఇంకొన్ని సమస్యలు మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు, వాళ్ళ అసూయ, వాళ్ళ పక్కకు లాగే స్వభావం వల్ల మెల్లగా పెరుగుతాయి. అలాగే కొంతమంది జ్యోతిష్యం ప్రకారం గ్రహాల ప్రభావం వల్ల కూడా మనకు పరీక్షలు వస్తాయని నమ్ముతారు. కాబట్టి ఒక్క కారణమే అని పట్టుబడకుండా జరుగుతున్నవి అన్నీ కలిపి ఒకసారి గమనించడం మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఒత్తిడి, నిద్రలేమి, బాగా ఆందోళన ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం, కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా తప్పు కాదు. దేవుడిపై నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ మన శరీరం, మనసు ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోవాలి. ఇది బలం, బలహీనత కాదు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. మీరు సహజంగా కొంచెం సీరియస్గా ఉంటారు. బయట నవ్వుతూ సరదాగా కనిపించినా లోపల ఏం జరుగుతోంది అందరికీ చెప్పరు. మీరు ఏదైనా నమ్మితే దాని మీద నిలబడతారు. మీరు ఎవరినైనా మనసుతో ఒప్పుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు. అవసరమైతే మీ పని పక్కన పెట్టి కూడా వాళ్లకు సహాయం చేస్తారు. మీకు మనిషి కష్టంలో ఉంటే వదిలేయకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది చాలా మంచి విషయం. కానీ అదే మంచి మనసు కొన్నిసార్లు మీకు నష్టమూ చేస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్లను కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు. ఇతను ఏమీ అనడు అని అనుకుంటారు. మీ సహనాన్ని పరీక్షిస్తారు. మీ మంచితనాన్ని బలహీనతగా చూస్తారు. మీ దగ్గర నుంచి మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ప్లాన్లు, మీ డబ్బు విషయాలు, మీ ఫ్యామిలీ లోపలి విషయం, ఇవి అన్నీ వాళ్లకు తెలిసితే వాళ్ళు అది ఓకే అనేలా నటిస్తూ ఇంకెక్కడో వక్రీకరించి చెప్పేయవచ్చు. ఇంకొంతమంది మీ ఎదుగుదల చూసి లోపల కడుపు మంటపడినా బయట మాత్రం నవ్వుతారు. నీకు అన్నీ బాగానే జరుగుతున్నాయి అని చెబుతారు. కానీ ఆ మాటలో నిజమైన ఆనందం కన్నా పోలిక, అసహనం, అసూయ ఎక్కువ ఉండవచ్చు. ఇవే ఈ మధ్య కుంభరాశి వాళ్లకు ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు. ఇప్పుడు మీరే ఒకసారి మీ గత కొన్ని నెలలు గుర్తు చేసుకోండి. ఏవైనా అలా అనిపించిందా? చిన్న విషయానికి ఇంట్లో గొడవ పెద్దనైపోతోందా? పెద్ద కారణం లేకుండా బంధాలు చల్లబడిపోయాయా? మీకు బాగా క్లోజ్ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా దూరంగా, కటువుగా మాట్లాడుతున్నారా? డబ్బు వస్తున్నా చేతిలో నిలవడం లేదన్న ఫీలింగ్ ఉందా? ఉద్యోగం, బిజినెస్లో చివరి నిమిషంలో అడ్డంకి వచ్చి ఇప్పుడే కుదిరేది అనుకున్నది ఆగిపోతోందా? మనసు బాగానే ఉన్నా శరీరం మాత్రం అలసటగా ఉంటోందా? నిద్రపోయినా రిలాక్స్ దొరకట్లేదా? ఎవరూ కనిపించని రీతిలో నా పనులు ఆగేలా అవుతున్నాయి అనే ఫీలింగ్ వస్తోందా? ఇవన్నీ ఒక్కసారిగా వచ్చాయా, లేక ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతున్నాయా? అలా ఉంటే మీరిప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. కుంభరాశికి శని ప్రభావం చాలా ముఖ్యమని జ్యోతిష్యం నమ్ముతుంది. కానీ శని అంటే కష్టాలు మాత్రమే అనుకునే అవసరం లేదు. శని అంటే నెమ్మదిగా అయినా పక్కాగా అనే ఫీలింగ్. శని అంటే శిక్షణ. శని అంటే న్యాయం ఆలస్యంగా వచ్చినా వస్తుంది అనే నమ్మకం. శని ప్రభావం ఉన్న వాళ్ళకి సాధారణంగా బాధ్యతలు ఎక్కువగా పడతాయి. నన్నే ఎందుకు అని అనిపిస్తుంది. కానీ అదే బాధ్యతలు చివరికి మిన్ను బలంగా చేస్తాయి. కుంభరాశి వాళ్ళు చిన్న సంతోషాలకు వెంటపడరు. ఈరోజు లాభం కన్నా రేపటికి నిలబడే బేస్ కోసం చూస్తారు. ఇది గొప్ప లక్షణం. కానీ దీని ఇంకొక వైపు ఏమిటంటే మీరు ప్రతి విషయాన్ని ఎక్కువగా లోపలే దాచుకుంటారు. ఎవరో ఒక మాట అన్నా అది మీకు చిన్నగా అనిపించినా లోపల మాత్రం తిరుగుతూనే ఉంటుంది. మీరు పైకి నవ్వుతారు, పర్వాలేదు అంటారు, కానీ ఆ మాట మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అదే మీ నిద్రను తినేస్తుంది, మీ ప్రశాంతతను తినేస్తుంది, మీ ఫోకస్ను తినేస్తుంది. అందుకే కుంభరాశి వాళ్ళు లోపల ఎంత బరువు పెట్టుకుంటున్నాం అన్నది గుర్తించి తగ్గించుకోవాలి. ఇప్పుడు మరోసారి మీ గత కొన్ని నెలలు గుర్తు చేసుకోండి. మీరు ఒక పని మొదలు పెట్టారు. ఇదిగో ఇప్పుడు సెట్ అనుకున్న టైంలో
చివర్లో ఆగిపోయిందా? ఒక అవకాశం వచ్చింది, మీరంతా కుదిరిందనుకున్నారు, కానీ ఎవరూ మధ్యలో మాట మార్చి పరిస్థితి తారుమారైందా? ఇన్కమ్ పెరుగుతుందనుకున్నప్పుడు ఆ డబ్బు చేతికి రాకముందే హఠాత్తుగా ఖర్చు వచ్చిపోయిందా? ఇంట్లో శాంతి ఉండాల్సిన చోట చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలుగా మారాయా? మీరు న్యాయం చెప్పాలనుకుంటే ఇంకోలా అర్థం చేసుకుని మరింత టెన్షన్ పెరిగిందా? ఇలా వరుసగా జరుగుతూ ఉంటే ఇది సాధారణం అని పక్కన పెట్టేయకుండా మీ లైఫ్ని ఒకసారి గమనించాలి. కొన్నిసార్లు మన చుట్టూ మనుషుల ప్రవర్తనే మనకి సంకేతం ఇస్తుంది. కొన్నిసార్లు మన అలవాట్లే మనకి చెప్తాయి, నువ్విప్పుడు రీసెట్ అవ్వాలి అని. ఇంకొన్నిసార్లు మన హద్దులు సరిగ్గా లేకపోవడం వల్ల మనకే సమస్య వస్తుంది. ఇప్పుడు మీకు వస్తున్నది అలాంటి టైం కావచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ మధ్య ఒక ప్రత్యేక పరీక్ష జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. అది బయటికి కనిపించే పరీక్ష కాదు, లోపల నమ్మకం పరీక్ష. మీకు దగ్గర ఉన్న వాళ్ళ నిజ స్వభావం అర్థమయ్యే పరీక్ష. ఎవరు నిజంగా మీ మంచితనాన్ని గౌరవిస్తున్నారు? ఎవరు మీ ఎదుగుదల చూసి నిజంగా సంతోషిస్తున్నారు? ఎవరు మీకు బలమిస్తున్నారు? ఎవరు మీ ముఖం మీద నవ్వుతూ మీ వెనుక మాట్లాడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పెద్ద గొడవల్లో కాదు, చిన్న చిన్న సంఘటనల్లో బయటపడతాయి. ఇక్కడ ఒక విషయం చాలామంది కుంభరాశి వాళ్ళు గమనించాలి. మీ జీవితంలో తరచూ జోక్యం చేసుకుని మీ ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నించే ఒక వ్యక్తి పేరు ఇప్పుడు మీ మైండ్లోకి వచ్చుండొచ్చు. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా తిరిగే వాళ్ళలోనే ఈ సంకేతాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో ఇంట్లో వాతావరణం కూడా బాగా ప్రభావితమవుతుంది. ఒకప్పుడు ఇంట్లో చిన్న నవ్వులు, చిన్న సరదా మాటలు ఉండేవి. ఇప్పుడు మాత్రం అందరూ లోపల టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుందా? మీతో మాట్లాడే వాళ్ళు కూడా మీ మనసు సున్నితంగా ఉందని గుర్తించకుండా గట్టిగా మాట్లాడుతున్నారా? చిన్న మాటకి కోపం పెరుగుతోందా? తిన్నా మనసు తృప్తి లేకుండా ఉందా? పూజ చేసినా మనసు కుదుటపడట్లేదా? ఇంట్లో ఎప్పుడూ ఉన్న ఆనందం ఇప్పుడు లేదు అని అనిపిస్తోందా? ఇవన్నీ వినడానికి నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ మీరు భయపడకండి. భయం పెరిగితే సమస్య పెద్దదైపోతుంది. మీరు చెయ్యాల్సింది భయపడటం కాదు, శాంతంగా గమనించడం. ఇంట్లో ఎవరు ఎక్కువగా నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు? ఎవరు ప్రతి విషయాన్ని పెద్దగా చేస్తూ భయపెడుతున్నారు? ఎవరు ఒక్క విషయానికి పదే పదే తదువు పెడుతున్నారు? ఎవరు మీరు సంతోషంగా ఉన్నప్పుడు అసహనం చూపిస్తున్నారు? ఎవరు మీ కుటుంబంలో మిగతా వాళ్ళను కూడా మీ మీదకి తిప్పేలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించండి. ఎవరి మీద వెంటనే ఇవ్వడే కారణం అని ముద్ర వేయాల్సిన అవసరం లేదు, కానీ అందంగా నమ్మడం తగ్గించండి. మీ దగ్గరికొచ్చి ఎక్కువగా అడిగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశ్యం ఒకేలా ఉండదు. కొందరు నిజమైన ప్రేమతో అడుగుతారు, కొందరు కేవలం ఆసక్తితో అడుగుతారు, కొందరు పోల్చుకోవడానికి అడుగుతారు, వాడికి ఎలా ఉంది, నాకంటే బెటరా అని. మరికొందరు అసూయతో అడుగుతారు, మీరేం చేస్తున్నారో తెలుసుకుని అక్కడ చిన్న అడ్డండి పెట్టడానికి. ఈ 4 రకాల మధ్య తేడా తెలుసుకోవడం ఇప్పుడు మీకు చాలా అవసరం. ఇక్కడ మీరొక చిన్న టెస్ట్ పెట్టుకోండి. ఎవరో నీకు బాగానే జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపిస్తుందా? లేక మాట చెప్పి పక్కన చిన్న చిరాకు, చిన్న అసహనం కనిపిస్తుందా? మీరేదైనా సాధించగానే అది పెద్ద విషయం కాదు అని తగ్గిస్తారా? లేదా బావుంది, ఇంకో అడుగు ముందుకెళ్ళు అని ధైర్యమిస్తారా? ఈ చిన్న చిన్న సంకేతాలే నిజం చెప్తాయి. కుంభరాశి వాళ్ళు సాధారణంగా సహాయం చేసిన తర్వాత తిరిగి సహాయం ఆశించరు, కానీ కనీసం గౌరవం, నిజాయితీ, కృతజ్ఞత మాత్రం ఉండాలని కోరుకుంటారు. అది రాకపోతే మీకు లోపల చాలా బాధేస్తుంది. మీరు పైకేమీ అనరు, కానీ లోపల మాత్రం ఆ గాయం ఉంటుంది. ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ రిపేర్ కావడం మీకు కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరిని వెంటనే మనసులోకి తీసుకోవడం ఆపండి. నెమ్మదిగా పరిచయం, నెమ్మదిగా నమ్మకం అనే పద్ధతి ఇప్పుడు మంచిది. ఇప్పుడు కొన్ని లక్షణాలు మీకు చెప్తున్నాను. ఇవి మీ జీవితంలో ఈ మధ్య ఉన్నాయా లేదా ఒకసారి నిజాయితీగా చూసుకోండి. 1. పనులు చివర్లో ఆగిపోవడం. మీరు ప్లాన్ చేసినట్టు కష్టపడ్డట్టే చివరి నిమిషంలో ఏదో అడ్డంకి రావడం. 2. ఇంట్లో మాట పెరగడం. చిన్న విషయానికి పెద్ద గొడవ రావడం. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం. 3. డబ్బు నిలవకపోవడం. వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోవడం, సేవింగ్స్ కుదరకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం. 4. నిద్ర పాడవడం, మధ్యలో లేచిపోవడం, భయపెట్టి కలలు రావడం, ఉదయం లేవగానే అలసటగా ఉండడం. 5. దేవాలయానికి పూజకు వెళ్లాలనుకున్న ఆటంకాలు రావడం,
మనసున్నా కుదరకపోవడం, ఏదో పని వచ్చి ఆగిపోవడం. 6. ప్రేమగా కనిపించే వాళ్ళ మాటల్లో దాచిన అసూయ కనిపించడం, మీ సంతోషాన్ని చిన్నగా చేయడం, మీ మీద చిన్న కమెంట్స్ పెట్టడం. 7. మీ క్లోజ్ వాళ్ళల్లో కొందరు మీ ప్లాన్లు, మీ రహస్యాలు, మీ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నించడం. ఇవి 1 రోజు 2 రోజులు ఉంటే పర్వాలేదు, కానీ వరుసగా వారాల పాటు, నెలల పాటు ఇలాగే నడుస్తుంటే మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం తగ్గిందేమో అని భావించి కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చాలా కీలకమైన మాట. ఎవరి మీద వెంటనే అనుమానం పెంచుకోవద్దు. అనుమానం మనసును మెల్లగా తినేసే విషం. కానీ అందంగా నమ్మడం కూడా ప్రమాదమే. కాబట్టి రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం. అందర్నీ దూరం పెట్టండి అని కాదు, కానీ ప్రతి ఒక్కరికి మీ జీవితం తలుపులు పూర్తిగా తెరవకండి. ప్రత్యేకించి ఈ విషయాల్లో జాగ్రత్త. 1. మీ భవిష్యత్తు ప్లాన్లు, కొత్త జాబ్, ప్రమోషన్, బిజినెస్ ఐడియా. 2. డబ్బు విషయాలు, ఇన్కమ్, అప్పులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. 3. ఇంట్లో సున్నితమైన విషయాలు, భర్త భార్య మధ్య, అత్త కోడల మధ్య, పిల్లల సమస్యలు. 4. మీ విజయాలు, మీరేదైనా సాధించిన వెంటనే అందరికీ చెప్పడం. ఇవన్నీ అవసరమున్న వాళ్ళకి మాత్రమే చెప్పండి, అందరికీ కాదు. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, మాటలు తగ్గించండి. మాటలు తగ్గించండి అంటే మౌనం పాటించండి అని కాదు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అని తెలివి పెంచుకోండి. కుంభరాశి వాళ్ళు మాట్లాడితే సూటిగా, న్యాయంగా మాట్లాడతారు. అందుకే వాళ్ళ మాటలు నమ్మదగినట్టుంటాయి. కానీ అదే నమ్మకం కొందరికి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ప్లాన్లు ముందే చెప్పకుండా పని పూర్తయ్యాక మాత్రమే చెప్పడం మంచిది. అలాగే మీ బాధలు అన్నీ అందరి దగ్గర చెప్పొద్దు. ఒకరు వినిపించుకున్నట్టు నటించి తర్వాత అదే విషయాన్ని వక్రీకరించవచ్చు. మీకు శాంతి ఇచ్చే వాళ్లకు మాత్రమే మీ మాటలు ఇవ్వండి. 2. జాగ్రత్త. రోజుకి 5 నిమిషాల చిన్న ఆధ్యాత్మిక అలవాటు. ఇది పెద్ద పూజలు కాదు. రోజూ ఒకే టైంలో చిన్నగా దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని మీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పండి. ఓం నమో నారాయణాయ అని 11 సార్లు లేదా 21 సార్లు చెప్పండి. లేదా ఓం శనేశ్వరాయ నమః అని కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనది సంఖ్య కాదు, మీ మనసు. మీరు ప్రశాంతంగా, నమ్మకంతో చేస్తే చాలు. ఇది మీకు రోజూ ఒక స్టాప్ లాగా పనిచేస్తుంది. ఆ స్టాప్ వల్ల మీ ఆలోచనలు కాస్త నెమ్మదిస్తాయి. నెమ్మదిస్తే మీ నిర్ణయాలు బాగుంటాయి. 3. జాగ్రత్త. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఇది కేవలం శుభ్రత కాదు, ఇంటి వాతావరణం కూడా. మూలల్లో దుమ్ము, పాత కాగితాలు, పనికిరాని వస్తువులు, విరిగినవి, పారైనవి ఇవన్నీ ఒక రకంగా భారంగా ఉంటాయి. మీరు ఇంటిని శుభ్రం చేస్తే మీ మనసు కూడా కొంచెం తేలిక అవుతుంది. వారానికొకసారి ఉప్పు కలిపిన నీటితో తుడవడం చాలామందికి అలవాటుంటుంది. మీకు నమ్మకం ఉంటే చెయ్యండి. అలాగే గాలి బాగా రావడానికి కిటికీలు తెరవండి. సూర్యకాంతి ఇంట్లోకి రావాలి. ఇంట్లో చీకటి, గందరగోళం ఎక్కువైతే మనసు కూడా అలానే ఉంటుంది. 4. జాగ్రత్త. సహాయం చేయడం. శని ప్రభావం ఉన్నవాళ్లకు సేవా పని చాలా మంచిది అని పెద్దలు చెప్తారు. మీకు వీలైనంతగా ఎవరికైనా అన్నం పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. ఎండాకాలంలో నీళ్లు పెట్టండి. వృద్ధులకు గౌరవంగా మాట్లాడండి. ఎవరో బాధలో ఉంటే 2 మంచి మాటలు చెప్పండి. ఇవి చిన్నవి అనిపించినా మనలోని నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. మనసులో నేను పనికిరాని వాడిని అన్న ఫీలింగ్ తగ్గుతుంది. నా వల్ల కూడా ఎవరికైనా మంచి జరిగింది అనే భావన వస్తుంది. అది చాలా పెద్ద రక్షణ. 5. జాగ్రత్త. భయాన్ని ఫుడ్ లాగా పెట్టుకోవద్దు. కొంతమంది ఏ చిన్న విషయం జరిగినా ఇప్పుడు ఇంకేమి జరుగుతుందో అని ముందే భయపడతారు. అలా భయపడితే మన శరీరం కూడా టెన్షన్లోకి వెళుతుంది. గుండె దడ పెరుగుతుంది. నిద్ర చెడుతుంది. నిద్ర చెడితే మన ఆలోచనలు మరింత గందరగోళంగా మారుతాయి. గందరగోళంగా ఉంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పు నిర్ణయాలు తీసుకుంటే సమస్య నిజంగా పెరుగుతుంది. కాబట్టి ఈ గొలుసును మధ్యలోనే ఆపాలి. భయం వస్తే ఒక చిన్న పని చేయండి. 10 నెమ్మదిగా శ్వాసలు తీసుకోండి. తర్వాత మీకు మీరు ఇలా చెప్పుకోండి, ఇప్పుడే నాకు అవసరమైనది భయం కాదు, క్లారిటీ. ఈ చిన్న వాక్యం కూడా మనసును నిలబెడుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సిన వ్యక్తుల గురించి చెప్పాలి. ఎవరైనా
మీ విజయాన్ని ఎప్పుడూ చిన్నగా చేసి చూపిస్తే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళకి చిరాకు వస్తే, మీకు మంచి జరిగినప్పుడు అదంతా లక్కీ అని చెప్పి మీ కష్టం విలువ తగ్గిస్తే, మీరు ఏదైనా సాధించగానే ఇది పెద్ద విషయం కాదు అని మీ ఆనందం తీసేస్తే, వాళ్లను మీరు శత్రువులు అని అనాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లకు మీ దగ్గర అంత స్థానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన జీవితంలో అందరూ మనవాళ్లే అని అనుకోవడం మోసం కాకపోయినా, మన మనసును కాపాడుకోవాలంటే కొంచెం జాగ్రత్త అవసరం. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఇలా నెగటివ్ వాతావరణం ఉంటే నేనేం చెయ్యాలి అని. చేయాల్సింది కష్టం కాదు, కానీ రోజూ చెయ్యాలి. 1. ఉదయం లేవగానే 2 నిమిషాలు దేవుడిని తలుచుకోండి. ఈరోజు నాకు మనశ్శాంతి ఇవ్వండి అని చెప్పండి. పని మొదలుపెట్టే ముందు 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసు దారి తప్పకుండా చూసుకోండి. ఎవరి మాటలకైనా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక్కసారి ఆగి తర్వాత మాట్లాడండి. మీ రహస్యాలు, మీ ప్లాన్లు, మీ డబ్బు విషయాలు అందరితో చెప్పొద్దు. మీ మనసులో ద్వేషం పెంచుకోవద్దు. దూరంగా ఉండండి, కానీ విషం దాచుకోకండి. ద్వేషం మనకు రక్షణ ఇవ్వదు. అది మన ఆరోగ్యాన్ని, నిద్రను, ప్రశాంతతను తినేస్తుంది. దూరం పెట్టడం అవసరమైతే పెట్టండి, కానీ ఆ దూరం కోపంగా కాకుండా అర్థం చేసుకొని పెట్టండి. ఇది నాకు సెట్ కాదు అని మనసులో చెప్పుకొని గొడవ లేకుండా వెనక్కి తగ్గడం కూడా ఒక పెద్ద తెలివి. జ్యోతిష్యం నమ్మేవాళ్లు చెబుతారు, కుంభరాశి వాళ్లకు శని ప్రభావం వల్ల కర్మ పాఠాలు ఎక్కువగా వస్తాయి అని. అంటే ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యేవాళ్ళు, ఎక్కడ మీరు ఎక్కువ బాధ్యత మోస్తున్నారు, ఎక్కడ మీరు నో చెప్పాలి, ఇవి నేర్పించే టైంలు వస్తాయి. ఆ టైంలు బాధ పెడతాయి, కానీ చివరికి మనల్ని బలంగా చేస్తాయి. అలాగే కొందరు పండితులు రాహు దృష్టి, ఏలినాటి ప్రభావాలు వంటివి కూడా పరీక్షలు తెస్తాయని అంటారు. కానీ పరీక్షలు అంటే ముగింపు కాదు. పరీక్షలు అంటే రీసెట్, సరిచేసుకునే ఛాన్స్. ఇక్కడ ఒక ప్రాక్టికల్ విషయం కూడా. డబ్బు నిలవడం లేదు అనిపించినప్పుడు దానికి నిజమైన కారణాలు కూడా చూసుకోండి. ఈఎంఐలు పెరిగాయా, అప్పులున్నాయా, అనవసరంగా ఆన్లైన్ ఖర్చులు పెరిగాయా, ఎవరికైనా ఎక్కువగా అప్పుగా ఇచ్చి తిరిగి రావట్లేదా, ఖర్చులను రాసుకోవట్లేదా. కాబట్టి ఒక చిన్న అలవాటు పెట్టుకోండి. నెలలో ఎంత వస్తుంది, ఎంత ఖర్చవుతోంది అని ఒక నోట్లో రాయండి. మొదట 10 రోజులు రాస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఆదాయం వచ్చిన రోజే కొంచెం సేవింగ్స్ పక్కన పెట్టండి, ఎంత వీలైతే అంత. అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి రాకపోయినా నేను ఇబ్బంది పడని మొత్తం మాత్రమే ఇవ్వండి. ఇది చాలా ముఖ్యం. మీ మంచి మనసు వల్ల మీరు మీకే ఇబ్బంది తెచ్చుకోకండి. నిద్ర విషయంలో కూడా, నిద్ర లేకపోతే అది నెగటివ్ వాతావరణం వల్లే అని అనకుండా కొన్ని సాధారణ కారణాలు చూసుకోండి. రాత్రి ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా, నిద్రకి ముందు నెగటివ్ వీడియోలు, వార్తలు చూస్తున్నారా, నిద్రకి ముందు వాదనలు జరుగుతున్నాయా, టీ, కాఫీ ఆలస్యంగా తాగుతున్నారా. పడుకునే ముందు 30 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టండి. 2 నిమిషాలు కళ్ళ మూసుకుని నెమ్మదిగా శ్వాసలు తీసుకోండి. మీకు ఇష్టమైన చిన్న ప్రార్థన చెప్పండి. దేవుడా, నా మనసుకు శాంతి ఇవ్వు అని మాత్రమే అన్నా చాలు. ఈ చిన్న అలవాట్లు కూడా పెద్ద మార్పు ఇస్తాయి. ఇప్పుడు శని సంబంధించి ఒక సాధారణ అలవాటు మీకు నచ్చితే, శనివారం రోజున మీ ఇంట్లో సేఫ్గా చిన్న దీపం వెలిగించండి. మీకు వీలైనంతగా ఎవరికైనా చిన్న సహాయం చేయండి. వృద్ధులను, పనిచేసే వాళ్లను గౌరవంగా చూడండి. అబద్ధం, మోసం, అన్యాయం ఇవన్నింటికి దూరంగా ఉండండి. శని అనుగ్రహం అంటే న్యాయం. మీరు న్యాయంగా నిలబడ్డారంటే ఆలస్యమైనా మీకు మంచి దారి తెరుచుకుంటుంది అని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు ఒక మాట మీకు గుర్తు చేయాలి. మీరు ఇప్పటి వరకు చాలా దూరం వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. ఎన్నో కష్టాల మధ్య కూడా మీరు నిలబడి ఉన్నారు అంటే మీలో బలం ఉంది. మీరు అలసిపోయినా మళ్ళీ నిలబడగలరు. మీరు కన్నీళ్లు పెట్టుకున్నా మళ్ళీ నవ్వగలరు. మీ జీవితంలో వస్తున్న ప్రతి అడ్డంకి మీను కూల్చడానికి కాదు, మీలో ఉన్న నిజ బలాన్ని బయటికి తీయడానికి కావచ్చు. కొత్త ప్రారంభం ముందు కొంచెం గడ్డుకాలం రావడం సహజం. మీరు ధైర్యంగా, నిశ్శబ్దంగా, జాగ్రత్తగా ముందుకు సాగితే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఫీలింగ్ మెల్లగా తగ్గుతుంది. ఇంట్లో శాంతి రావడం మొదలవుతుంది. మనసులో భయం తగ్గుతుంది. నిద్ర కుదుట పడుతుంది. పనుల్లో స్టెబిలిటీ వస్తుంది. మీ మీద అసూయపడే వాళ్ళు కూడా మీ దగ్గరకు రావడానికి భయపడతారు.
ఎందుకంటే మనం బలంగా స్పష్టంగా ఉంటే మనల్ని ఎవరూ సులభంగా గందరగోళం చేయలేరు. మరో ముఖ్యమైన మాట, మీ మీద చెడుచూపు ఉందేమో అనిపించినప్పుడు వెంటనే భయంతో ఎవరో దగ్గరకు పరిగెత్తి నా మీద ఏదో చేశారు అని చెప్పడం మొదట చేయకండి. ముందు ఈ 3 చేయండి. ఇల్లు శుభ్రం చేయండి. నిద్ర, ఆహారం, రోజువారీ అలవాట్లు సరిచేసుకోండి. అనవసరంగా అందరితో మాట్లాడడం తగ్గించండి. ఇవి చేసిన తర్వాత కూడా అదే పరిస్థితి నెలల పాటు అలాగే కొనసాగితే నమ్మకమైన పెద్దవాళ్ల సలహా తీసుకోండి. కానీ భయపెట్టి డబ్బు తీసుకునే వాళ్లకు దూరంగా ఉండండి. నిజంగా సలహా ఇచ్చేవాళ్ళు భయాన్ని పెంచరు, ధైర్యాన్ని పెంచుతారు. కుంభరాశి వాళ్ళు సున్నితమైన వాళ్ళు. మీ సున్నితత్వం మీ బలం కూడా. అదే మీ బలహీనత కూడా అవ్వచ్చు. మీరు ప్రేమ పొందితే చాలా లోతుగా ప్రేమిస్తారు. కానీ అదే ప్రేమలో మోసం కనిపిస్తే చాలా లోతుగా బాధపడతారు. అందుకే మీ మనసుకు హద్దులు అవసరం. ప్రతి ఒక్కరిని దగ్గర పెట్టుకోవడం కాదు, ఎవరు నిజంగా మీ వాళ్ళు అనేది నెమ్మదిగా గుర్తించండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న రోజువారీ నియమం చెబుతున్నాను. ఇది బరువు కాదు, ఇది రక్షణ. ప్రతి ఉదయం చిన్న దీపం లేదా చిన్న ప్రార్థన. ప్రతి రాత్రి 2 నిమిషాలు నిశ్శబ్దం ప్లస్ ఒక ప్రార్థన. ప్రతిరోజు మాటల్లో జాగ్రత్త. అవసరం లేని విషయాలు బయటకి చెప్పకండి. ప్రతి వారం ఇంటి శుభ్రత, మూలలు, పాత వస్తువులు, దుమ్ము. ప్రతి నెల దానం లేదా సేవ మీ స్థాయిలో. ప్రతి క్షణం భక్తి, మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని. చివరిగా కుంభరాశి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీరు ఒంటరి కాదు. మీకు కనిపించకపోయినా దేవుడి దయ ఉంది, మీలో బలం ఉంది. మీరు పడిపోయినా మళ్ళీ లేవగలరు, మీరు అలసిపోయినా మళ్ళీ నడవగలరు. మీ జీవితంలో వస్తున్న ప్రతి అడ్డంకి ఒక ముగింపు కాదు, అది ఒక పాఠం, ఒక హెచ్చరిక, ఒక దారి చూపింపు. ఎవరో మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారనిపించినా, ఎవరో మీపై చెడుచూపు పెట్టారనిపించినా, మీరు మాత్రం మీ మంచి మార్గాన్ని వదలకండి. మంచి పని ఆపకండి. దేవుని పేరు తలుచుకోవడం ఆపకండి. మీ మీద మీ నమ్మకం పోనివ్వకండి. జాగ్రత్తను వదలకండి. మీ జీవితాన్ని మీరు శాంతిగా, బలంగా, గౌరవంగా తీసుకెళ్ళండి. మీ మంచితనం తగ్గాల్సిన అవసరం లేదు, కానీ మీ మంచితనం హద్దులతో ఉండాలి. ఇవాళ మీరు ఈ మాటలు చదివి విని లోపల కాస్త ధైర్యం పొందితే చాలు, అదే నాకు చాలా ఆనందం. మీ జీవితంలో భయం మీద నమ్మకం గెలవాలి, అనుమానం మీద అవగాహన గెలవాలి, నెగిటివ్ ఆలోచనల మీద భక్తి గెలవాలి, నిరుత్సాహం మీద ధైర్యం గెలవాలి. అదే కుంభరాశి వాళ్ళ నిజమైన విజయం. కాబట్టి కుంభరాశి వాళ్ళు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. అందరినీ నమ్మకండి, కానీ ఎవ్వరినీ ద్వేషించకండి. దేవునిపై నమ్మకం, మీపై విశ్వాసం, మీ ఇంట్లో మంచి వాతావరణం, ఇవే మీకు నిజమైన రక్షణ. ఈ మాటల్లో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపించి ఉంటే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. ఇది మీకు భక్తి గుర్తు కూడా, మీ మనసుకు ధైర్యం ఇచ్చే మాట కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఇంట్లో వాళ్లకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి విషయాలు, ఆధ్యాత్మిక మాటలు రోజు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ తగ్గిపోవాలి. మీ ఇంట్లో శాంతి, ఆరోగ్యం, డబ్బు పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.